హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం దేవుడికి నైవేద్యంగా చేసే పులిహోరని ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. అచ్చం మన గుడిలో తిన్న ప్రసాదం లాగా చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ పులిహోర. పులిహోర కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక 100 గ్రామ్స్ దాకా చింతపండు తీసుకొని ఈనెలు లేకుండా క్లీన్ చేసుకున్నాక ఇందులోకి హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకున్నాక ఒక 6 ఎండుమిర్చి యాడ్ చేయాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కోసం ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి వేసిన పప్పు కూడా యాడ్ చేసుకొని వేసిన పప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు అనేది ఇలాగ బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది. తర్వాత చింతపండు నుంచి గుజ్జు మాత్రమే సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో చింత పులుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఒక ఇంచు బెల్లం కూడా యాడ్ చేసుకొని చింతపులుపు అనేది బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలాగ బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ముందుగా పులిహోర రైస్ కోసం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. రైస్ అనేది బాగా చల్లారిపోయాక ఇందులోకి మనం ముందుగా పోపు పెట్టుకున్న పోపు యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపులుపు యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసి టేస్ట్ తగ్గట్టు మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పులిహోరని మనం గరిటెతో కంటే చేతితో కలుపుకుంటేనే చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాక టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పులిహోర మీరు కూడా ట్రై చేయండి.